తెలంగాణ 6 టీవీ ఉమ్మడి ఆదిలాబాద్. విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కార్పొరేటర్లు కూటమి తీర్థం పుచ్చుకున్నారు. నగర టీడీపీ కార్యాలయంలో పలువురు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కూటమికి కేవలం సింగిల్ డిజిట్ ఫిగర్ మాత్రమే అవసరం కాగా 25 మంది వరకు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 7 టీడీపీలోకి 4 జనసేనలోకి జాయిన్ అయ్యారు. ఇప్పటికే జీవీఎంసీ టీడీపీ పోర్ట్ లీడర్ గా ఉన్న పల్లా శ్రీనివాస్ నే మేయర్ గా ప్రకటించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జీవీఎంసీలో ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తామంటున్న టీడీపీ ఫ్లోర్ లీడర్ పల్లా శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. విశాఖలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి అంటే ఖచ్చితంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలో చేరడం ఒక్కసారిగా విశాఖలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కూడా ఇదే టాపిక్ డిస్కస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఇది ఎలా చూడొచ్చు? అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళని ఏమైనా బలోపేతం చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా, లేదా వాళ్ళకు వాళ్ళు ఇష్టంగా ఇందులోకి రావడం జరిగిందా? సార్, ఎవరిని మేము బలోపేతం చెయ్యం, ప్రజలు కూడా బలోపేతం చేయలేదు. ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన బీజేపీతో ఓటేస్తే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేని మెజార్టీ ఇచ్చారు. ఇవాళ కార్పొరేషన్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మార్చామో కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు చాలామంది నాతోటైతే జాయినింగ్ ఉన్నప్పటికీ కొంతమందినే నీతివంతులు తీసుకోవాలి, మాకు సరిపోయినంత సంఖ్య మీదే మేము కూటమి ప్రభుత్వంగా ఇద్దరం కలిసి డిస్కస్ చేస్తూ మా నాయకులందరితో డిస్కస్ చేస్తూ స్టేట్ అధ్యక్షుడు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఉన్న మా నాయకులందరితోటి ఒకటే మంచి సంకేతం వెళ్ళాలి, కానీ పదవి కోసం సంకేతం చేయకూడదు. ఆ సంకేతం కూడా ప్రజాస్వామ్యంగా ఉండాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రేపు రాబోయే రోజుల్లో కూడా అందరమీ కూటమిగా పనిచేసే బాధ్యతలు ఉన్నాయి. ఎవరికి ప్రలోభాలకి లొంగే వాళ్ళం కాదు. ఎందుకంటే 3 సంవత్సరాలు తెలుగుదేశం కార్పొరేట్లకు ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ అన్నండి నా అన్నండి నన్ను కానీ అక్కడ గౌరవ కౌన్సిల్లో ఉన్నట్టు లేకపోతే పైకి వెళ్తాడు కూడా అందరం కలిసి వెళ్ళి పోరాడి ఇవాళ వరకు 3 సంవత్సరాలు నడిచారు. దీనికి ఆతల పార్టీ వాళ్ళు కూడా మీరే కరెక్ట్ అని ఇవాళ జాయినింగ్ రావడం కూడా అదే అభిప్రాయం. కూటమి ప్రభుత్వంలో మిమ్మల్ని మేయర్గా ఎన్నుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్లస్ జరిగాయి కూడా అన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. సార్, కూటమి ప్రభుత్వంలో మీరు మేయర్ అయితే ఏ రకంగా దీన్ని స్వీకరిస్తారు? సార్, నేను మేయర్ అని కాదు కానీ నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ చేశాను గతంలో. పార్టీ పెట్టిన కానించి పార్టీలో సేవకుడిని. ఆ పార్టీ సేవకులు నచ్చితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పరిస్థితిలో ఒక మేయర్ అభ్యర్థిగా ఈ రాష్ట్రంలో ఫస్ట్ అనౌన్స్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ పోటీలో పెందుర్తిలో మమ్మల్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయినప్పటికీ మా వాళ్ళందరూ పోరాడాం. ఈ రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లో మెయిన్ ప్రధాన కార్పొరేషన్లో కూడా హైయెస్ట్ కార్పొరేట్లో గెలుచుకునేది కూడా విశాఖపట్నం. ఇవన్నీ భావించేటప్పటికి కూడా రోజు పోరాడినందుకు మా కార్పొరేట్లు కూడా నాకు తోడొచ్చి నడిపించింది. రేపు కూటమి నుంచి కూడా ఇవాళ కొన్ని జాయినింగ్స్ వచ్చాయి. వాళ్ళు మేము కూడా రేపు పోరాడి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విశాఖపట్నానికి ఒక వెలిగ్గా నడుస్తాం. అయితే చూడొచ్చు, ఖచ్చితంగా ఒక టీడీపీ పార్టీలో మేము ఒక సేవకుడిగా ఉంటూనే ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేయడం జరిగింది. అలాగే రేపు మేయర్ బాధ్యతలు వహించినా కూడా అంతే ప్రజలకు సేవ చేసే క్రమంలోనే మేము ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఎటు చూసినా రాజకీయ సమీకరణాలకి విశాఖ వేదిక కావడం ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యానికి గురేస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ మేయర్ పదవిని చేజిక్కించుకొని మేయర్ తాలూకా వ్యవహారాల్లో వెళ్ళినటువంటి వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలిందని అయితే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లందరూ కూడా ఇటు కూటమి ప్రభుత్వంలో చేరడం, ఈరోజు ఒక్కసారిగా మేయర్ తాలూకా పదవితో పాటు కూడా వైసీపీకి ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఒకసారిగా కూటమి వైపు చూడడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. కెమెరామెన్ గణేష్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.